యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో 99.55 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. అలాగే 15 ఎకరాల విస్తీర్ణంలో 1,40,000 చదరపు అడుగుల్లో 3 దశల్లో నిర్మించే వేద పాఠశాలకు సైతం శంకుస్థాపన చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంలో 99.55 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆలయ అనుబంధ అభివృద్ధి పనులతో పాటు 15 ఎకరాల విస్తీర్ణంలో 1,40,000 చదరపు అడుగులలో 3 దశలలో నిర్మించే వేద పాఠశాలకు సైతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. 43.79 కోట్లతో వేద పాఠశాలకు, 9.86 కోట్లతో కొండపై స్వామివారి నిత్య కళ్యాణ మండపం నిర్మాణానికి, 1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు నిర్మాణానికి, 1.34 కోట్లతో రథశాల వైపు మాడ వీధులకు మెట్ల నిర్మాణానికి, 43.12 కోట్లతో దీక్షాపరుల సదనం నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ముందుగా కామకోటి పీఠాధిపతి విజేంద్ర సరస్వతి పర్యవేక్షణలో వేద మంత్రాల మధ్య వేద పాఠశాలకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఆలయానికి సంబంధించిన అనుబంధ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. అలాగే 15 ఎకరాల విస్తీర్ణంలో 1,40,000 చదరపు అడుగులలో 3 దశలలో వేద పాఠశాలను నిర్మిస్తున్నారు. మొదటి దశలో వేద పాఠశాల నిర్మాణం చేపట్టనున్నారు. 500 మంది వేద విద్యార్థులకు విద్యనభ్యసించే అవకాశం కలుగుతుంది. వేద పాఠశాలలో విద్యార్థులకు అకామిడేషన్తో పాటు నివాస భవనాలు, డైనింగ్ హాల్ నిర్మాణం కూడా చేపడుతున్నారు. అంతేకాక పక్కనే యజ్ఞశాల, యాగశాల నిర్మిస్తున్నారు. రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, వేముల వీరేశం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, దేవాదాయ శాఖ సెక్రటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ధార్మిక సలహాదారు, రాష్ట్ర దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. మంచి ఆలోచించాలి, మంచి పంచాలి, మంచి పెంచాలని దిగిస్తున్నారు. కంచి వేద విద్యార్థులు, వేద పండితులుగా తయారు చేసే ప్రయత్నం. అలాగే రంగమండపంలో పుష్పాణి సమర్పయామి. ఓం ఎప్పటికప్పుడు అవసరాలు తీర్చేందుకు అదనపు వసతి సౌకర్యాలు కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి.